ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా విశాఖ కేంద్రంగా నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. వాస్తవంగా అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇది ఎప్పుడో 10 ఏళ్ల కిందటనే విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ వచ్చి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇది ఇన్నాళ్ళు అమలుకు నోచుకోలేదు. బీజేపీ నిర్లక్ష్యం, ప్రాంతీయ పార్టీల చేతగానితనంతో ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఏది ఏమైనప్పటికీ ఆలస్యంగానైనా సరే ఇప్పటికైనా విశాఖ కేంద్రంగా నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం, అందుకు తగ్గ సన్నాహాలు చేయడం సంతోషదాయకం. మరి అదే సమయంలో మిగతా హామీల మాట ఏమిటి? రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని ఆ రోజు నాటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పడం, దానిని అందరూ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతిలో బహిరంగ సభలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా బీజేపీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు కాదు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు చేస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 10 ఏళ్ల కిందటనే ప్రత్యేక హోదా అమలయ్యేది. కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పినప్పటికీ ఇంతవరకు 10 ఏళ్ళైనా కానీ ఇంతవరకు అమలు కాలేదు. దీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇది ముగిసిన అధ్యాయం అని చెప్తా ఉంది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు నోరెత్తడం లేదు. కాబట్టి ప్రత్యేక హోదా పరిస్థితి ఏమిటి? నెక్స్ట్, కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమిటి? విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన 6 నెలల లోపల కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని స్పష్టంగా చట్టంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింటే ఇప్పటికి ఎప్పుడో పూర్తి అయి ఉండేది. కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయింది. కానీ 10 సంవత్సరాలైనా అతిగతి లేదు. కేంద్ర ప్రభుత్వమేమో ఇది సాంకేతికంగా ఆర్థికంగా ఫీజిబిలిటీ లేదని మోడీ ప్రభుత్వం అంటా ఉంది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు పల్లెత్తు మాట అనడం లేదు. కాబట్టి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమిటి? నెక్స్ట్, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 24,350 కోట్లకు గాను కేవలం 1,050 కోట్లు మాత్రమే ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చింది. మిగతా డబ్బు పరిస్థితి ఏమిటి? కనీసం ఈ పార్లమెంటు సమావేశాలైనా సరే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 3 అంశాల మీద ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 1, ప్రత్యేక హోదా. 2, కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 3, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. ఈ 3 అంశాల మీద పాజిటివ్ ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.